రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి ఎక్స్ఎంఎల్సీ శివకుమార్ గారు ఉన్నారు. వారి మాట్లాడాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం గారు, చెప్పండి, ఈ రోజు హిందూపురం వైసీపీ మహిళా ఇన్ఛార్జ్ అని కూడా చూడకుండా ఈ రోజు దాడి జరగడం, ఇప్పుడు వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి మహిళలను చూడట్లేదు, పసిపిల్లలను చూడట్లేదు. హిందీపురంలో బాలకృష్ణ నియోజకవర్గంలో ఇది ఏదైతే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఉందో, అంటే పార్టీ ఆఫీస్ లో ఆవిడ ఉంటే మరి ఆవిడ ఏమన్నా చేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళారు అంటే తెలియదు. పాప ఆవిడ లేకపోవడంతో పార్టీ ఆఫీసును చాలా ధ్వంసం చేశారు. ఈ పార్టీ ఆఫీసులను ఏదైతే ధ్వంసం చేయాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందో, ఎక్కడ కూడా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రజలు కానీ సహించేదే లేదు. ఏదైతే వారు దొంగచాటును వచ్చి అసలు ఎవరికి తెలియకుండా మిడ్ నైట్ వచ్చి వారు చేస్తున్నటువంటి అరాచకం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది ప్రతి చోట కూడా ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాము. వారు ఏదైతే ఈ నాశనం చేయాలి, ధ్వంసం చేయాలి, సాక్షి పేపర్ సాక్షి ఆఫీసుల్ని లేదా వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్ని ఏదైతే ధ్వంసం చేయాలో, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏదైతే గురి పెట్టుకున్నారో నాశనం చేయాలని ఇలాంటి ఆలోచనలన్నీ విరమించుకోకపోతే ఇది చిన్నదిగా ఉండదు, పెద్దదిగా ఉద్యమం తయారవుతుంది. దీన్ని శాంతియుతంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడ కూడా మా వైఎస్ఆర్సీపీ ఆస్తులు కానీ లేకపోతే మనుషులు కానీ నష్టపోకుండా మేమందరం కూడా మరి నడుము బిగించి ముందుకు వచ్చి దీన్ని ఖండించి ఇంకా ముందుకు వెళ్ళేలాగా మేమైతే అందరం కూడా ఈ రోజు ఐకమత్యంగా ఉండి, పల్లెటూరులో కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. పల్లెటూరులో కూడా ఇది ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నో వారి మీద ఎవరు వస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో దాడులు జరిగిపోతానే ఉన్నాయి. ఈ రోజు మహిళల మానభంగాలు చేసి మహిళల్ని చాలా దరిద్రమైనటువంటి హింసలకు గురి చేసి మహిళల మీద చేస్తున్నటువంటి అత్యాచారాలు కానీ ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఉబ్బెత్తుగా ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇంత గ్రాండ్ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. అది ఏ విధంగా గెలిపిన విషయం పక్కన పెడితే అత్యధిక మెజార్టీ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క పరిపాలన మంచిగా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన పాపం పైన ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది. ఇది రాజ్యాంగం కాదండి, రెడ్ బుక్ రాజ్యాంగం అనకండి. రాజ్యాంగం రాయడానికి లోకేష్ బాబు ఎక్కడ సరిపోతాడండి? రాజ్యాంగం అంటే ప్రజల యోగక్షేమాలు, ప్రజలకు ఏదైతే మంచి జరగాలంటే భవిష్యత్తు ముందు పెట్టుకొని మహాన్ బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటిది రాజ్యాంగం. దాన్ని మించిపోయిన రాజ్యాంగాలు ఎవరు రాయరు, రాయవారు కూడా. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది తప్పది. అదేదో అతను రాసుకున్నాడు, పుస్తకం ఒక ఎర్ర బుక్ తీసుకున్నాడు. రెడ్ బుక్ అంటే లోకేష్ బాబు అని అర్థమైపోయింది అందరికి. కాబట్టి రాసుకున్నాడు కాబట్టి దాని రాజ్యాంగాన్ని ఎవరు పరిగణలో తీసుకోరు. రాజ్యాంగాలు రాసి మహానుభావులు వేరే ఉంటారు. వీళ్ళైతే మహానుభావులు కాదు, వీళ్ళు మహా క్రూరమైనటువంటి మృగాల్లాగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పడి ఏదైతే ఈ కుట్ర చేస్తున్నారో దీన్ని మాత్రం మేము అసలు సహించేదే లేదు. ఇంకా ముందు మా పోరాటం జరుగుతూనే ఉంటుంది.